ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దేవుని వాక్కు చేత మనల్ని బలపరచబడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మీతో పాటు మేము కూడా చాలా కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, నలిగిన స్థితిలో ఉన్నప్పుడు, అలసిన స్థితిలో ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్న దేవుడు మాతో కూడా మాట్లాడతాడండి. ఈ కార్యక్రమం ఏదో ఆషామాషిగా తీసుకోండి. మీరు ఏదో వస్తుంది ప్రోగ్రాము, ఒకటి రెండు సార్లు ఎప్పుడో నేను చూశానండి, ఏదో నాకు అసలు అదేంటో కూడా తెలియదు అని అనుకుంటున్నావేమో. ప్రతిరోజు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నీ శరీర బలం కోసం ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటావో, నీ ఆత్మీయ బలం కోసం, నీ ఆత్మ బలం కోసం దేవుని వాక్కు ప్రతిదినము మనకి అందించబడుతుంది. కాబట్టి ఈ వాక్కును రిసీవ్ చేసుకోండి, దైవదీవెనని పొందుకుంటాము. ఒకవేళ క్రొత్తగా ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో. అప్పుడు నీ యొక్క పాప శాప బ్రతుకు నుంచి దేవుని నిన్ను విడిపించి నీకు అన్ని విధాల దేవుడు మేలు చేస్తాడని ప్రభునామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూడండి. నేను నమ్ముకుంటుని కాబట్టి నిన్ను ప్రధానము చేసుకోండి. నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకున్నాను. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? ఐ విల్ బెట్రోత్ యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్. నీ యొక్క విశ్వాసమును బట్టే ఆయన నీకు ప్రతి విషయంలో కూడా దగ్గరగా ఉంటారండి. ఏంటంటే మన విశ్వాసమే మనకి తోడుగా వస్తుంది. ఈ లోకంలో ఏది కూడా మనల్ని బలపరచలేదు, కానీ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమే దేవుని యొక్క గొప్ప కార్యాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి నేను నమ్మకమును బట్టే, నీ యొక్క నమ్మకమును బట్టి దేవుడు నీ కార్యాలు చేస్తాడు. అందుకే మరి లాజరు చనిపోయినప్పుడు మార్తతో దేవుడు అంటాడు, నీవు నమ్మినట్లయితే దేవుని కార్యమును చూస్తావు. అలాగే నీ నమ్మికను బట్టి ఆయన నీకు ఎక్కడైనా సరే, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, లేదా నువ్వు చేసే ప్రతి పనిలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఎక్కడైనా సరే నిన్ను ప్రథమ స్థానంలో, ఉన్నత స్థానంలో ఉంచటము దేవుని చిత్తమైంది. అది నీ నమ్మికను బట్టి. నువ్వు దేవుని మీద, నా దేవుడు బలవంతుడు, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయుటకు సమర్థుడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే నీ నమ్మికను బట్టి నీ యొక్క స్థాయి కూడా, నీ ఆధ్యాత్మిక లెవెల్ కూడా మారుతూ అనేక రకాలుగా నువ్వు ఆశీర్వదింపబడతావని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. చూడండి ప్రార్థన. పరిశుద్ధ మహాగంధాకరమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతిస్తాను. హోషేయ గ్రంథంలో తండ్రి ప్రవచనాత్మకమైనటువంటి వాక్కుని ప్రభా మీరు మాకు అందించిన విధాన్ని బట్టి నీకు వందనాలు. మా నమ్మికను బట్టి మాత్రమే మమ్మల్ని ప్రధానం చేసుకునే దేవుడు అని, మమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు అని, మా నమ్మికను మీరు బలపరిచి ఆయన మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు నీకు వందనాలు. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. సంఘాలలో ఎక్కడెక్కడైతే అయా నీ యొక్క మీటింగ్స్, VBS క్లాసులు జరుగుతున్నాయి, చక్కగా జరిగినట్లు సహాయం దయచేయమని, ఏ విధమైన సైతాన్ అంధకార ప్రాత్మ చీకటి శక్తుల ప్రభావం పనిచేయకుండా బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభావ. ఏ కొరత, ఏ కుదువ లేకుండా తండ్రి సమస్తము మీరే సమకూర్చి సైతాను శక్తులన్నింటినీ బలహీనపరుస్తూ మీ నామ ఘనతార్థమైన కార్యాలు జరిగించి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నాం. యేసు నామములో అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. పిల్లారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.